హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర గురించి అయితే తీయడం జరిగింది. అందరూ ఈ వీడియో ఫుల్గా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్దార్ సర్వాయి పాపన్న 17వ శతాబ్దంలో తెలంగాణ గడ్డపై జన్మించాడు. మొదటిసారిగా బహుజన రాజ్యాంగాన్ని స్థాపించిన తొలి బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న. 1650లో జన్మించారు. ఒక సాధారణ కులంలో జన్మించి ఆనాటి సామాజిక వ్యవస్థలోనున్న ఆధిపత్య కులాన్ని, అధికారాన్ని, బానిసత్వాన్ని ధిక్కరించి దళిత బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపిన తొలి బహుజన రాజు. 1960 దశకం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నూతన పుంతలు తొక్కింది. ప్రత్యామ్నాయ చరిత్ర నిర్మాణంలో విస్మరణకు గురైన ప్రాంతాలు, వ్యక్తుల అస్తిత్వ చరిత్ర నిర్మాణం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే 17వ శతాబ్దానికి చెందిన సర్వాయి పాపన్న గౌడ్ ప్రస్తావన మన ముందుకు వచ్చింది. ఆధిపత్య కులాల చరిత్రలో విస్మరణకు గురైన సర్వాయి పాపన్న గౌడ్ ప్రసంగం రోజు రోజుకు మారుమోగుతుంది. ఇలా అవుతున్న నేపథ్యంలో ఆయన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధించిన వారి గురించే రాయబడిందే ఈ చరిత్ర అయింది. క్షత్రియ రాజులు, అగ్రవర్ణ భూస్వామ్య కులాల వారు వారి ఎదుగుదలకు చేసే ఆక్రమణలు, దోపిడీలు, లూటీలను చరిత్ర గొప్ప పోరాటాలుగా, వారిని పోరాట యోధులుగా చిత్రీకరించింది. వారి ఆధిపత్యాన్ని ఎదిరించిన సర్వాయి పాపన్న దోపిడీ దొంగగా చిత్రీకరించింది. దుర్గములు నిర్మించి, దుర్గములను సాధించి రాజ్యమును విస్తరించుకొని ప్రయత్నించేవాడు దొరగాక దొంగ ఎట్లగును అని ప్రశ్నించిన మల్లంపల్లి సోమశేఖర శర్మ కోణంలో పాపన్న చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పాపన్న తన 59వ సంవత్సరంలో కిలాషాపురం, కొలనుపాక, భువనగిరి ప్రాంతాలను ఆధారం చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడు సర్వాయి పాపన్న. భూస్వామ్య బానిసత్వ ప్రభుత్వాలను, ప్రత్యామ్నాయ సమాంతర బహుజన రాజ్యాంగాన్ని ఈ గడ్డ మీద ఏర్పాటు చేసి వీరుడి చరిత్రను ఆధిపత్య కులాలు చరిత్రలో మట్టిలో కప్పేశారు. మాత్రమే నిర్మించిన చరిత్రను పరాజితుల కోణం నుండి పునర్నిర్మాణం చేసుకోవాలి. ఆధిపత్య కులాల వారు బహుజనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలోనే పాపన్న సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అతని నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ నేటి తరం నేర్చుకోవాలి. సబ్బండ వర్గాలను ఏకం చేసి 1675 సంవత్సరంలో మొదలైన పోరాటం సర్వాయిపేట మొఘల్ అనుయాయులు, ఫౌజీదారుల నుంచి కొల్లగొట్టిన ధనంతో 12 ఎకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించుకున్నాడు. సర్వాయిపేట కేంద్రంగా రాజ్య వివరణ మొదలుపెట్టి 1698 తాటికొండలో 50 ఎకరాల విస్తీర్ణంలో 4 బురుజులతో బలమైన కోటను నిర్మించాడు. షాపురం కోటను 1700 సంవత్సరంలో మొదలుపెట్టి 1705 వరకు నిర్మించినట్టుగా తెలుస్తుంది. భువనగిరి, బైరాన్పల్లి, హుస్నాబాద్ ప్రాంతాలలో రక్షణ స్థావరాలను ఏర్పాటు చేసుకొని పాపన్న 25 సంవత్సరాల పాటు యుద్ధం పోరాటాలలో మునిగి తేలాడు. సర్వాయి పాపన్న మొఘల్ వైస్రాయుల నిరంకుశ ఆధిపత్యాన్ని, బ్రాహ్మణవాద భావజాలానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలను కాపాడే బాధ్యతను స్వీకరించాడు. తన తల్లి పేరును ముందుంచుకొని సర్వాయి పాపన్నగా ప్రసిద్ధి చెందాడు. ఇలా చరిత్రలో తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్నవారు శాతకర్ణి, తర్వాత పాపన్న గౌడ్ మాత్రమే. నాటి సమాజంలో పాతుకుపోయిన బలమైన ఫ్యూడల్ శక్తుల కోట గోడలను కుల్లగొట్టిన యోధుడు పాపన్న గౌడ్. శత్రువులకు చిక్కకుండా కోటల నిర్మాణం ద్వారా తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని దానిని విస్తరించడం కోసం అహర్నిశలు శ్రమించడం అసాధారణమైన అంశం. పాపన్న ఎంతకాలం పరిపాలన చేశాడనే అంశం కన్నా ఒక సాధారణ వ్యక్తికి ఇంత ఎలా సాధ్యమైనదనేది ముఖ్యం. దాదాపు 3 దశాబ్దాల పాటు కాలానికి ఎదురీది దక్కన్
నేల మీద తనదైన చెరగని ముద్ర వేసిన రాజు. పూలే, పెరియార్, అంబేద్కర్ స్ఫూర్తి నేడు తక్షణ అవసరమని మాట్లాడుకుంటున్నాం. కానీ దాదాపు శతాబ్దాల కిందనే దీనిని గ్రహించిన పాపన్న స్ఫూర్తిదాయకం పోరాటం ముందు తరతరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కులం, మతం, వర్గం, జాతి అనే సమాజ విచ్ఛిన్నకర అంశాలను పక్కన పెట్టి బహుజన రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. దామాష ప్రకారం విద్య, ఉద్యోగం, ఆకలి, అంటరానితనం, దోపిడీ లేని సమాజం కోసం నడుం బిగించడమే సర్దార్ సర్వాయి పాపన్నకు మనమిచ్చే నివాళి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలం కిలాషాపూర్ గ్రామంలో జన్మించాడు. తండ్రి పేరు నాసగోని ధర్మన్న గౌడ్. చుట్టుపక్కల గ్రామస్తులు గౌరవంతో ధర్మన్న దొర అనేవారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. సర్వమ్మ అతడి తల్లి. అందరూ అతన్ని పాపన్న గౌడు అని, పాపన్న దొర అని పిలిచేవారు. పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు. అతను శివుణ్ణి కూడా ఆరాధించేవాడు. తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు. పాపన్న గౌడు మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు గమనించేవాడు. తల్లి సర్వమ్మకు ఒకే ఒక్క కొడుకు కావడంతో గారాబంగా పెంచింది. సర్వాయి పాపన్న ఇతర కులాల వారితో కూడా తిరిగేవాడు. వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పేరుమల్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహెబ్ పాపన్న ప్రధాన అనుచరులు. తల్లి సర్వమ్మ కోరికతో తాటి చెట్టు ఎక్కి కలాలు గీయడం, కులం పని చేయడం, స్నేహితులు పాపయ్య కళ్ళు తాగడం, లోకం తీరు, చుట్టూ ప్రక్కల జరుగుతున్న విషయాల గురించి చర్చలు గంటల తరబడి మాట్లాడుకునేవారు.